విశాఖను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ ఘాట్. ట్రిపుల్-P మోడల్లో నగరంలో క్రీడా మైదానాల అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు విశాఖను వేదికగా తయారు చేయడం తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే మినీ స్టేడియం ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామంటున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ ఘాట్ తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ అంటే సమ్మర్ క్యాంప్స్ ని ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ ఘాట్ గారు నాతో ఉన్నారు. ఈ సమ్మర్ క్యాంప్స్ అలాగే విశాఖలో అధికారికంగా యాక్షన్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు పిల్లలందరినీ కూడా చాలా యాక్టివ్ చేసే అంశంగా మీరు సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ చేశారు. వివిధ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటి సార్? సో మనం చూస్తున్నాము, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, వెకేషన్స్ ఉన్నాయి స్కూల్లో కూడా, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. ఎట్ ద సేమ్ టైమ్ కిడ్స్ ఆర్ హ్యావింగ్ ఫ్రీ టైమ్ ఎట్ దేర్ హోమ్. సో వీ కేమ్ విత్ దిస్ ఐడియా ఆఫ్ ఆర్గనైజింగ్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్. ఇక్కడ విశాఖపట్నంలో దాదాపు 486 సెంటర్స్లో ఈ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు లాంచింగ్ సెరమనీ మీరు ఈరోజు ఉన్నారు స్వర్ణ భారతి స్టేడియంలో. రేపటి నుంచి అన్ని సెంటర్స్లో కూడా దాదాపు 41 గేమ్స్లో వీఆర్ స్టార్టింగ్ దిస్ స్పోర్ట్స్ క్యాంప్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫెసిలిటీ విత్ నో చార్జ్ టు ఎనీ కిడ్స్ ఎవర్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. టోల్ ఫ్రీ నెంబర్ కూడా జీఎంసీ వెబ్సైట్లో పాపులర్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి డైట్ ఇస్తున్నాము, టీ-షర్ట్స్ ఇస్తున్నాము. ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ ద స్పోర్ట్స్ క్యాంప్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఆల్సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్. సో 8 to 16 ఇయర్స్కి పెట్టడం జరిగింది. దయచేసి ఇది యూజ్ చేస్తే అందరికీ కూడా స్పోర్ట్స్ ఫ్యూచర్ కూడా డెవలప్ అవుతుంది. సార్, అంటే జీవీఎంసీ ఆధ్వర్యంలో చాలా వరకు ఏదైతే స్పోర్ట్స్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఆడిటోరియంస్ నిర్వహిస్తున్నారు, కానీ కొన్ని చోట్ల అది ప్రైవేటైజేషన్ చేయటం వలన కొంత జనరల్ పబ్లిక్కి కొంత దూరం అవుతున్నాయని అంటున్నారు. సో మీ దగ్గర ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఏంటంటే నాట్ ఓన్లీ సమ్మర్ క్యాంప్, వాటిని అంటే స్పోర్ట్స్ పరంగా విశాఖను డెవలప్ చేయడానికి మీరు కొన్ని డెడికేటెడ్ ఫెసిలిటీ జీవీఎంసీ ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణ భారతి స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, అట్లాంటివి చాలా స్టేడియంస్ మేము మెయింటైన్ చేస్తున్నాము. అదే కాకుండా కూడా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జనరల్ ఫండ్ ఫీచర్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ పికిల్ బాల్ అండ్ బాక్స్ స్కేట్ అండ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ ఇన్ ద వేరియస్ స్పేసెస్ అవైలబుల్. ఇక్కడ ఓపెన్ సైట్స్ అయినా కానీ గ్రీన్ బెడ్స్ అయినా కానీ చాలా చోట్ల అవైలబిలిటీ బట్టి అండ్ సూటబిలిటీ బట్టి మేము స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బీ బూస్టెడ్ అప్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. సో ఖచ్చితంగా ఇంకా మనకి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా ఉంది కాబట్టి దాంతో కూడా ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ అవుతుంది. సార్, ప్రధాని గారు యోగా అనేది చాలా ప్రధానమైన అంశం అని మనం కూడా యోగాంధ్ర డేని కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనం యోగా పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ వాకింగ్ హబ్స్ కానీ ఇట్లా జీవీఎంసీ చాలా డెవలప్ చేస్తుంది. సో వాట్ అబౌట్ సార్ అంటే యోగాకు యోగాంధ్ర మీరు చూసారు, లాస్ట్ టైం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చిన యోగాంధ్ర డే 21 జూన్ ముందు 15 days యాక్టివిటీస్ కూడా మనకి ఎంటైర్ స్టేట్లో స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా జీవీఎంసీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. యోగాంధ్ర మెమోరియల్ కూడా బీచ్లో కట్టడం జరిగింది. సో వీఆర్ డెవలపింగ్ ద యోగా పార్క్స్ ఆల్సో ఇన్ ఈచ్ జోన్ లెవెల్. సో స్పెషలైజ్ పార్క్ డెవలప్ చేసుకుని అక్కడ కూడా ఫెసిలిటీ ఆగ్మెంట్ చేస్తాము. అంటే సిటీని చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఆ వార్డుల పరిధి పెరుగుతుంది. ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి భీమిలి వరకు కూడా వార్డులని పెంచుతూ వెళ్తున్నారు. 126 వార్డ్స్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ మనం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. భీమిలి నుంచి అనకాపల్లి మీరు కరెక్ట్ చెప్పేది. సో ప్రతి ఒక్క వార్డులో కూడా యోగా పార్క్ లాగా అట్లా డెవలప్ చేస్తున్నాము. ఓపెన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో wherever law is permitting we are developing the open gyms also and pickle balls and other kind of facilities. ఇప్పుడు వార్డ్ డిలిమిటేషన్ సంబంధించి కూడా 120 వార్డ్స్ మేము ప్రపోజ్ చేసాము. సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ ప్రాసెస్. 120 వార్డ్స్ పెంచుతున్నారు కదా. సో ఇది మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ జీవీఎంసీ పరంగా పెరుగుతున్న విస్తీర్ణ జరుగుతున్న నగరం ప్రకారం మేమైతే విస్తీర్ణ అనేది చాలా వేగంగా చేస్తున్నాము. అందుకు సంబంధించిన అవసరాలు సిటీ అవసరాలకు సంబంధించినట్లుగా స్పోర్ట్స్ పరంగా కూడా మేము డెవలప్ చేస్తున్నామని చెప్పి జీవీఎంసీ కమిషనర్ కేతన్ ఘాట్ గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.